యాదగిరి గారని మార్నింగ్ నుంచి పెద్ద ఆయన నేను మ్యాజిక్ చేస్తాను, ఇంతమంది ధ్యానుల పైన పూల వర్షం కురిపించాలని నాకు అనిపిస్తుందండి. పొద్దు నుంచి 4 సార్లు నాకు ఒక స్లిప్ పంపించారు. దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత పత్రిజీ గారు ఏర్పాటు చేసిన ఎన్నో వింగ్స్ ఉన్నాయి. అందులో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, పిఎంసి, దేవాలయాలే ధ్యానాలయాలు, స్పిరిచువల్ టాబ్లెట్స్, ఇలా ఎన్నో ఉన్నాయి. అందులోని మాస్టర్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వారి వారి విభాగాలలో ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు చేస్తున్న కృషిని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. యాదగిరి గారు వచ్చి వారి యొక్క మ్యాజిక్ ఫ్లవర్ అందరికీ చూపించాలని కోరుతున్నాం. చప్పట్లు, యాదగిరి గారికి చప్పట్లు. మీరు ఇక్కడ కూర్చోండి. కుర్చీ కావాలండి, ఆ కుర్చీ తీసుకో, ఆ కుర్చీ. చెప్పులు తీసేయాలి సార్ స్టేజ్ మీదకి వచ్చి. చూద్దామా మ్యాజిక్, చూద్దామంటే గట్టిగా చెప్పట్లు. దయచేసి 4:30కి చాలామంది మాస్టర్స్ జాయిన్ అవుతారు మనకి మెడిటేషన్ చేయడానికి. చైర్స్ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అండి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసుకుంటూ వాళ్ళు లోపలికి రావాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళకి కనుక ప్లేస్ ఉంటే వాళ్ళు అక్కడే కూర్చుంటారు. ఎందుకంటే 4:30 to 7 మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మిగతా వాళ్ళకి మనం ప్లేస్ ఇవ్వాలి. ఓకేనా సార్? రెడీ? ఈ లోపల పిరమిడ్ పార్టీ గురించి ఆనంద్ ప్రసాద్ గారు, ఎందుకంటే ఈరోజు సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం ఇక్కడ బ్రీఫ్గా మాట్లాడతాం. దాని తర్వాత ఆనంద్ వచ్చి ఉన్నాడు, పిఎంసి గురించి ఆనంద్ కూడా మాట్లాడతారు. ఓకే, గట్టిగా క్లాప్స్ కొడదాం. జై పిరమిడ్ పార్టీ, గట్టిగా చెప్పాలి. జై పిరమిడ్ పార్టీ, జై పిరమిడ్ పార్టీ, జై పత్రిజీ, పత్రిజీ పార్టీ, పత్రిజీ పార్టీ, పత్రిజీ పార్టీ. సో పత్రిజీ పిరమిడ్ పార్టీని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం, ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమి మీద ధర్మస్థాపన చేయడం కోసం ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ, వారి యొక్క శక్తులన్నిటినీ దుర్వినియోగం చేస్తున్న కారణంగా, ఎందుకంటే జ్ఞానముండి శక్తి ఉండి భీష్మ పితామహుడు లాంటి వాళ్ళు, ద్రోణాచార్యులు లాంటి వాళ్ళు అధర్మానికి పాల్పడి అధర్మానికి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ధర్మస్థాపన చేయడం కోసం మహాభారత యుద్ధం ద్వారా ఆ ధర్మాన్ని స్థాపించారు ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి అదే ఆ ధర్మయుద్ధంలో భగవద్గీతని ప్రవేశపెట్టి ఆ భగవద్గీత ద్వారా ధ్యానాన్ని, యోగాన్ని ప్రపంచానికి అందించారు. మరి అదే ధ్యానాన్ని పత్రిజీ తీసుకొని ఆ ధ్యానం ద్వారానే ఈ భూమి మీద ధర్మస్థాపన జరగాలని ఈ భూమండలం అంతా ధ్యాన ప్రచారం చేసి ఈ భూమండలం అంతా ధ్యానులుగా, బుద్ధులుగా తయారు చేయాలని, ప్రతి జీవిని రక్షించాలని ఒక లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించి అందులో
పిరమిడ్ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. అది పైలోకవాసులు ద్వారా తీసుకున్నటువంటి సందేశాన్ని ఈ భూమి మీద ఆవిర్భింపజేశారు పత్రిజీ. మరి దాని యొక్క ముఖ్య కారణం, మనం కృష్ణుడు ఎప్పుడూ రాజ్యాలు ఏలలేదు. రాజ్యాలు ఏలడం లక్ష్యం కాదు. లక్ష్యం ఏంటంటే ధర్మస్థాపన జరగాలి. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికుడైనప్పుడు ఆ ఆధ్యాత్మికులే పరిపాలకులు కావాలి. ఆత్మజ్ఞానయుత మేధావులు, శాకాహారులు, ఒక జీవికి కూడా హింస చేయనటువంటి వాళ్ళే పరిపాలకులు కావాలనే లక్ష్యం. దానికి కొంతమంది పాపం తెలియదు, వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు, ఇది రాకూడదని. ఎందుకంటే ఎవరి వ్యాపారాలు, ఎవరి యొక్క ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మాకు ఇబ్బంది వస్తుందేమో అని భయపడి దాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు. అవగాహన లేదనుకున్నాము. అందరూ మిత్రులే, అందరూ సోదరులే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రిజీ మనకి ఇచ్చిన గొప్ప ఆయుధం ధ్యానం. ఈ ధ్యానం అనే ఆయుధంతో సహనమే ప్రగతి, సహనం వహించమని పత్రిజీ అందించిన ఆ ఒకే ఒక మెసేజ్తో, సహనంతో మేము పనిచేసాం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ. కానీ ఎవరైతే అడ్డుకున్నారో కర్మ సిద్ధాంతం, ఈ భూమి మీద నియమాలు సృష్టించిన నారాయణుడు కూడా తప్పదు. నారాయణుడు కూడా నియమాల అనుసారంగానే పనిచేయాలి. ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళే పనిచేయాల్సి వస్తుంది. రేపు వాళ్ళే రేపు కంటెస్ట్ చేస్తారో వాళ్ళు, అది కూడా మేము చూస్తాం. అది జరుగుతుంది కూడా. కాబట్టి దయచేసి పత్రిజీ 13 వ్యక్తిగత సూత్రాలు ఇచ్చారు. ఎవరు ఏది చెప్పినా ఎస్. ఒక సీనియర్ మాస్టర్గా మనం చెప్పాల్సింది ఎస్. అన్నిటికీ ఎవరి కర్మకు అడ్డుపోకూడదు. ఇంకా ముఖ్యంగా ఇది పత్రిజీ ప్రారంభించినటువంటి పిరమిడ్ పార్టీ. అది అందరికీ అవగాహన కల్పించడం కోసమే నేను ఈరోజు మాట్లాడాలనుకున్నా. ధర్మం పార్టీ అంటే, పిరమిడ్ పార్టీ అనేది ధర్మం పార్టీ. ధర్మాన్ని స్థాపించడం కోసం ఈ రోజున అవినీతి, అక్రమాలు, 500 రూపాయలు సారా బుడ్డి ఇచ్చి ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితి, దుస్థితి దిగజారిపోయింది. ఇది మనందరి హక్కు. సరైనటువంటి పరిపాలన, మన డబ్బు, మనం పన్నుల ద్వారా కట్టిన డబ్బుని, ఆ డబ్బుని సక్రమంగా ఇప్పుడు ఇక్కడ మనం ఈ ట్రస్ట్కి, ఇక్కడ శక్తి స్థలికి, ఇక్కడ కార్యక్రమాలన్నిటికీ మనం డబ్బు చెల్లిస్తున్నాం. ఆ డబ్బు చెల్లించినప్పుడు ఇక్కడున్న ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వినియోగించడం కోసం ఒక ట్రస్ట్ ఉంది. ఈ ట్రస్ట్ ఎలాగైతే వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంత మంచి భోజనం ఎలా ఉంది? మరి ఇంతమంది, మరి మాధవక్క ఇక్కడ ఎంత అద్భుతంగా ఈ స్టేజ్ ఎలా ఉంది? ఈ స్టేజీ శక్తిస్థల పక్కన ఇంత అద్భుతమైన స్టేజ్ని పెట్టి, మరి మనం శక్తిస్థల పక్కనే మనం కూర్చొని ధ్యానం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాంగణాన్ని తయారు చేసి, ఇంత వర్షంలో, ఇంత బురదున్నటువంటి పరిస్థితుల్లో కూడా దీని వెనక ఎంతో కష్టపడి వాళ్ళు చేశారు మనందరి యొక్క సౌకర్యం కోసం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు మనమే ఇవ్వాలి. మనం ఇవ్వకపోయినా అప్పులు చేసో ఏదో చేసి వాళ్ళు ఇక్కడ చేస్తారు. ఏంటి, ముందుగా డబ్బులు పెట్టుకొని ఇక్కడ ఏమంటే దానికి సరిపడా డబ్బులేం లేవు. మనకు పిరమిడ్ సొసైటీలో అంతా ఫ్రీయే కదా. కాబట్టి ఫ్రీ అని మనం అనుకుంటాము. ఫ్రీగా ఏది రాదు. ఫ్రీ అంటే అర్థం ఉచితము అంటే ది బెస్ట్. ఉచితానుచితాలు అంటారుగా, యుక్తాయుక్తం అంటారు. ఆ యుక్తమైనది, ఉచితమైనది అంటే ది బెస్ట్ అనేది, ఈ బెస్ట్ ధ్యానాన్ని ఉచిత ధ్యానం అని చెప్పారు. కానీ ఏది ఫ్రీగా రాదు, డబ్బులు ఊరికనే రావు. మనం అందరం మరి ఈరోజు ఫ్రీ బస్సు వచ్చిందంటే ఫ్రీగా మనం బస్సు ఎక్కి రావచ్చు, కానీ దాని వెనక ఎంతోమంది పన్నులు కడితేనే జరుగుతుంది. అలాగే మనం కట్టిన పన్నుల్ని సక్రమంగా ప్రపంచానికి ఉపయోగించే వాళ్ళు కావాలి. వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఉపయోగించే పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఓటేస్తే ఆ అధర్మానికి మనం కూడా పాల్పడినట్లే, ఆ పాపంలో మనం భాగస్వాములు అయినట్టే. మనం చేసిన పాపాలను కడుక్కోవడానికే ఇంత నానా తంటాలు పడతా ఉంటే, మళ్ళీ ఓటేసి మళ్ళీ 5 సంవత్సరాలు మనం ఎక్కడ కొత్త పాపాన్ని కడుక్కుంటాం, కొత్త పాపాన్ని తగలేసుకుంటాం? ఎందుకంటే మనం పెట్టిన డబ్బులు సక్రమంగా ఉపయోగపడుతున్నాయా ప్రపంచంలో? ప్రతి వాళ్ళు ఇప్పుడు ఒక కోడిని, మేకని, మత్స్యం అని ఇప్పుడు ఎన్ని కోడిగుడ్లని, లేకపోతే ఇంకొకటి కోళ్ళ వ్యాపారాలని, వీటన్నిటికి ప్రోత్సహిస్తున్నారు గవర్నమెంట్. మనమేమో తినొద్దని శాకాహార ర్యాలీలు ఎగిరెగిరి దూకి అరిసి గొంతులు చించుకొని శాకాహారం జిందాబాద్ అని మనం అరుస్తున్నాము. గవర్నమెంట్ ఏం చేస్తుంది? దాన్ని ప్రోత్సహిస్తుంది. ఆ రైతుల్ని ప్రోత్సహించాలి, మత్స్య వ్యాపారులని, వీళ్ళందరినీ ప్రోత్సహించాలని దానికి మన డబ్బులన్నిటిని వాటికి తగలేస్తుంది. ప్రతి జీవి మోడీ కూడా ఏం చేస్తున్నాడు? ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు అదే చేయాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ వ్యాపారాలే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళన్నీ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేస్తారు. కరోనాలో తినొద్దని మనం ప్రచారం చేస్తుంటే
వాళ్ళేమో తినమని రోడ్డు మీదకి వచ్చి షోలు చేసి మరీ తినిపిస్తున్నారు ప్రజలతోని. కాబట్టి అలాంటి ప్రభుత్వాలను ఎన్నుకున్నప్పుడు వాటికి మనం సపోర్ట్ చేస్తే ఆ కర్మని ఎవడు మోయాలి? మనమే కదా. మరి అలాంటి వాళ్ళకి ఓటేయాలా? మనం ధర్మానికి వేయాలి, వ్యక్తులు కాదు. ధర్మాన్ని మనం గెలిచినప్పుడు ఇప్పుడు వర్షం కురిసింది, తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, భూకంపాలు వచ్చి కొట్టుకొని పోద్ది, గవర్నమెంట్ వచ్చి కాపాడిద్దా? ఈ ఈ ఈ మొత్తం పరిపాలనా వ్యవస్థ అంతా నడిపించేది ఎవరు? పైన ఏదో ఒక సృష్టి, దాని వెనక ఒక యంత్రాంగం నడుస్తుంది కదా. ఆ యంత్రాంగం మనకు సక్రమైనటువంటి ఒక పరిస్థితుల్ని కల్పించాలి అంటే మనం ధర్మంలో ఉండాలి. ధర్మానికి ఓటేయాలి, వ్యక్తులు కాదు. నేను ఎదవనై ఉండొచ్చు, నేను ఇక్కడ ఎన్ని గొప్ప మాటలు మాట్లాడచ్చు, నేను ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడచ్చు, నాకు ఓటేయని కాదు. నాకు ఓటేసిన ధర్మానికి ఓటేస్తే, నేను ధర్మం వైపు కనుక నిలబడితే, ధర్మం వచ్చే ఒక పిరమిడ్ పార్టీ అనేది ధర్మం కోసం ఉంది. అక్కడ వ్యక్తులను చూడొద్దు, ధర్మం. ఈ రోజున మనం నిలబడి ఒక అవగాహన ప్రజల్లో కల్పించినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు జరుగుతుంది. ఎప్పుడో కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రారంభించినటువంటి ఒక ఆయన పేరేంటి, సోక్రటీస్ కాదు, కమ్యూనిజాన్ని ప్రారంభించింది మార్క్స్. ఆ మార్క్స్ అనే ఆయన ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఆయన ఉన్నప్పుడు కమ్యూనిజం రాలే, ఆయన పోయిన ఎన్నో ఏళ్లకి మొత్తం ప్రపంచం అంతా కమ్యూనిజం వచ్చేసింది. అలాగే డెమోక్రసీ గురించి రాసినటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక ఆలోచన డెమోక్రసీ గురించి, ప్రజాస్వామ్యం గురించి రాశాడు. తర్వాత ఎప్పటికో ఈరోజు ప్రపంచం అంతా ఆ ప్రజాస్వామ్యమే ఉంది, పరిపాలన అంతా, ప్రజల్ని పరిపాలించేదంతా ప్రజాస్వామ్యమే. అలాగే పత్రిజీ ఒక నాడు పిరమిడ్ పార్టీని స్థాపించాడు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇంకో 10 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు ఈ భూమండలం అంతా పిరమిడ్ పార్టీ వస్తుంది. దానికి మనము ఈ రోజున ఎవరూ లేనప్పుడు మనము ఈ రోజున కనుక దానిలో ఉన్నామనుకోండి, మనకు ఆ పెద్దపేట ఆ పైన వేస్తారు మనకు. ఎందుకంటే మనం ఆ ధర్మంలో ఉన్నామని, ఆ ధర్మం కోసం నిలబడ్డామని. ఈరోజు ధ్యానం అనేది పత్రిజీ సంకల్పం, ధ్యాన జగత్ కావాలని. ప్రపంచం అంతా ధ్యానమయం అయిపోయిందా? అవ్వలేదు. కానీ అవుతుందా లేదా? డెఫినెట్గా అయి తీరుతుంది. కాబట్టి మొదలుపెట్టింది పూర్తి అవ్వకుండా మానదు. పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు, ఒక చెరువులో ఒక రాయి వేసినప్పుడు ఆ ప్రకంపనలో ఆ చెరువు అంతా వస్తుంది. చిన్న రాయే, కానీ వేసిన తర్వాత చివరి వరకు వెళ్తుంది. ఒక చిన్న అగరొత్తి వెలిగించినప్పుడు అదంతా కూడా ప్రవహిస్తుంది. అందుకే సత్యం ఎప్పుడు కూడా నీరు పల్ల మెరుగు, సత్యము వ్యాప్తి నెరుగు. కాబట్టి ఈ సత్యం అనేది, ఈ ధర్మం అనేది ప్రపంచం అంతా వెళ్ళేదాకా మనం నిలబడాలి, మనం అంతా కూడా పనిచేయాలి. దానికోసం పిరమిడ్ పార్టీ ఉంది. కాబట్టి ఎవరైతే, ఇంకొకటి, ఏ పార్టీలో అటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ, బీజేపీలో కొంతమంది ఉన్నారు, శాఖాహారులు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, అక్కడ మనం కంటెస్ట్ చేయం. లేదా కాంగ్రెస్లో ఉంటారు, లేదా టీఆర్ఎస్లో ఉంటారు, ఎనీ పార్టీ, ఏ పార్టీలో ఎవరైనా ఆధ్యాత్మికవేత్తలు, శాఖాహారులు ఉంటే మనం శాఖాహారులకు ఓటేస్తాము, ఆధ్యాత్మికవేత్తలకు వేస్తాం. కానీ పిరమిడ్ పార్టీ అనేది వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. పిరమిడ్ పార్టీ అనేది అందరి పార్టీ. నాతో చెప్పండి, పిరమిడ్ పార్టీ, పిరమిడ్ పార్టీ అంటే ఇది బీజేపీ పార్టీ, అందరూ ఎవరైతే శాఖాహారులు ఉన్నారో ఇది శాఖాహారుల పార్టీ. కాబట్టి ఇది శాఖాహారుల పార్టీ. పిరమిడ్ పార్టీ, పిరమిడ్ పార్టీ ఆధ్యాత్మికవేత్తలే, శాఖాహారులే పరిపాలకులు కావాలి. అదే సిద్ధాంతం, అదే నినాదం. మనం అందరం ఇప్పటి నుంచే ప్రతి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పండి, అవగాహన కల్పించండి, ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఈ 5 సంవత్సరాల పాటు పిరమిడ్ పార్టీ గురించి పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆనంద్ ప్రసాద్. మొత్తం మనకు అందరూ ఆనందులే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పిఎంసి గురించి మన ఇంకో ఆనంద్ ప్రసాద్, ఆనంద్ కుమార్ పత్రి గారు, ఇలా ఎక్కువ మంది ఆనందులు ఎన్నుకున్నట్టున్నారు. గట్టిగా చెప్పలు కొడదాం ఆనంద్ ప్రసాద్ సార్కి, ఎంత అద్భుతంగా చెప్పాడో. థ్యాంక్ యూ అన్న. గురు పూర్ణిమను అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. సదానంద స్వామికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మనందరి గురువు అయినటువంటి పత్రి సార్ ఆ యొక్క ఎనర్జీని మనందరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సార్ గురించి మనందరికీ తెలుసు,
కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్లో తెలుసు సార్. ఈరోజు ఒక మహిళ, మామూలుగా మహిళను వంటింటితో పోలుస్తూ ఉంటారు, వంటింటికి పరిమితమైన నేను అని పోలుస్తూ ఉంటారు. కానీ పత్రి సార్కు ఆ మహిళలో ఒక కర్తాలకు ట్రస్టీ కనిపించారు. మహిళ అంటే ఒక పెద్ద పెద్ద యజ్ఞాలు మామూలుగా పెద్ద పెద్ద స్వామీజీలు చేస్తూ ఉంటారు, కానీ మహిళలతోటి యజ్ఞాలు చేపించిన ఒక గురువు పత్రి సార్. యజ్ఞాలు చేపించడం కాదు, ఆ యజ్ఞాలలో గురువులలాగా కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే అందరు చక్కగా వినాలి. ఒక గురువులను తయారు చేశారు. ఒక మనిషి భూమి మీద పుట్టినప్పుడు ఆ మనిషి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్, ఫ్రెండ్స్, వాళ్ళందరి యొక్క సాఫ్ట్వేర్తో ఒక మనిషి యొక్క చిప్ రెడీ అయిపోతుంది, సాఫ్ట్వేర్ రెడీ అయిపోతుంది. దానికి అనుగుణంగానే నడుచుకుంటూ ఉంటారు. పత్రి సార్ ఏం చేశాడంటే మొత్తం అన్నింటినీ బ్రేక్ చేసేసాడు, దేన్ని మిగల్చలేదు. లేడీ, జెంట్ అనే పదాలు వింటేనే కొడతాడు సార్. ఫస్ట్ యు ఆర్ ఏ గాడ్ అని చెప్తారు. ఎవరన్నా ఈ పదాలు వింటే బయట వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా మనల్ని? యు ఆర్ ఏ గాడ్ అంటే పిచ్చాసుపత్రి అంతా ఈయనే ఉందనుకుంటారు. మనం గాడేంటి? టెంపుల్లో కదా గాడు ఉండేది, మనం గాడేంటి? నామోహం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఒక చిన్న పిల్లోని కూడా మై డియర్ గాడ్స్ డైరెక్ట్గా సత్యాన్ని సోది లేకుండా చెప్పిన ఏకైక గురువు పత్రి సార్. పత్రిజీ జయ హో, పత్రిజీ, 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 పత్రిజీ. చేతిలో డబ్బు ఎంతో కొంత ఉండాలా. కారులో ఎక్కాలంటే డబ్బు కావాలా, ఏదైనా తినాలంటే డబ్బు కావాలా, పొద్దున్న లేస్తే ఇంట్లో ఉండాలంటే ఇంటికి అద్దె కట్టాలా, పాలు తాగాలంటే పాలోడికి బిల్లు కట్టాలా. చేతిలో రూపాయి లేకోకుండా నువ్వు ఒక్క స్టెప్పు ముందుకెళ్ళలేవు. కానీ ఈ చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఈ కడతాల పిరమిడ్ కట్టేసినాడు సారు. చేతిలో చిల్లి గవ్వ లేకోకుండా బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ కట్టారు సారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా వశిష్ఠ గౌతమే తయారవుతుంది ఒకవైపు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా 100 కోట్లు జేబులో ఉంటే, వాళ్ళ అకౌంట్లలో ఉంటే ఛానల్ పెట్టడానికి వణుకుతారు, గజ 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 వణుకుతారు. రూపాయి చేతిలో లేకపోకుండా పిఎంసి పెట్టారు. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది, అది ఇప్పుడు 7వ సంవత్సరంలో రన్ అవుతుంది. దట్ ఈజ్ పత్రి సార్. పత్రిజీ, 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 పత్రిజీ. ఈరోజు మన బిలీఫ్ సిస్టము డబ్బు ఉంటే కానీ పని చేయలేము. మన బిలీఫ్ సిస్టమ్ అసలు డబ్బే అవసరం లేదురా నాయన, నీ సంకల్పం ఉంటే చాలని చెప్పేసి సంకల్పంతో పనులు చేపించారు పత్రి సార్. మన బిలీఫ్ సిస్టమ్ని తునాతునకలు చేయడమే ఆయన పని. తర్వాత చిన్న చిన్న ఎమోషన్స్తో మన జీవితాలనే వృధా చేసుకుంటుంటారు చాలామంది. కానీ ఏ ఎమోషన్స్ లేకుండా ఎమోషన్స్ అన్నింటికీ అతీతంగా జీవించేటువంటి జీవితాన్ని, ఆ యొక్క శక్తిని, మనం తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని, దానికి ఒకే ఒక మార్గం శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి మనందరి చేత అడవుల్లో ధ్యానం, దాని పేరు ట్రెక్కింగు, గుళ్ళల్లో ధ్యానం, దాని పేరు దేవాలయాలే ధ్యానాలయాలు, పిరమిడ్లో ధ్యానం, పౌర్ణమిలో ధ్యానం, ఎన్ని రకాల ఆ పేర్లు పెట్టి మనతో విశేషమైనటువంటి ధ్యానం చేపించారు పత్రి సార్. ఏ ఎమోషన్స్ లేవు, అన్ని ఎమోషన్స్కి అతీతంగా జీవించడం ఎలాగో నేర్పించారు పత్రి సార్. ప్రతి మనిషిలో తెలుసో తెలియకో ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ పత్రి సార్ మనందరికీ మిరాక్యులస్గా థింకింగ్ చేయడం నేర్పించారు. ఒక లేడీ వచ్చింది మొన్న, సార్
నేను పిరమిడ్ కడదాం అనుకుంటున్నాను సార్ అన్నది. ఆడికి చదువు రాదు, ఎక్కడో మారుమూల పల్లె. ఎంతమ్మా సైజ్ అంటే, సార్ 62x62 కడదాం అనుకుంటున్నాను సార్ అంది. ఏంటది 62x62 అంటే? ఒక ఆయన అమెరికాలో డల్లాస్లో ఉంటాడు, ఆయన పేరు శర్మ. మనకు 17 ఏళ్ళు అయింది ఈ పిరమిడ్ స్టార్ట్ చేసి, మనం కట్టుకోవడం స్టార్ట్ చేసి. ఇంకా మనం ఆన్ ద వేలో ఉన్నాం. పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చాడు, ఒక్కడే కడుతున్నాడు 180x180 పిరమిడ్ అమెరికాలో డల్లాస్లో. పత్రి సార్ ఒక వ్యక్తికి ఆలోచన చేయడంలో మిరాక్యులస్గా ఎలా ఆలోచన చేయాలో ఆయన జ్ఞానాన్నంతా ఇచ్చేశారు ఆయన. ఇక్కడ డిజాస్టర్ థింకింగ్ ఉండదు, అంటే విధ్వంసకరమైన ఆలోచన ఉండదు, నెగిటివ్ ఆలోచన అంతకన్నా ఉండదు. పాజిటివ్ కాదు, మనం మిరాక్యులస్. ఇక్కడ ఉంది ఈవిడ 3 అడుగులు ఉంది, కానీ ఈవిడ 5 అడుగులు అంట, సారీ ఏమనుకోవద్దు. కానీ ఈవిడ పనులు చేసేది చూస్తే ఒక మనిషి భయపడతాడు. ఎంత పని చేస్తుందో ఈవిడ చెప్పనలే కాదు. గట్టిగా చప్పట్లు కొడతాం మాధవ్ మేడంకి. సరిపోదు అస్సలు. పత్రి సార్ అంటే ఇంకొకరిని చూడలే ఆ విధంగా ఆయన కోసం అంత తెగింపుతో ఉన్న ఒక మహిళలో ఇలాంటి వ్యక్తిని చూశాడు, ఇలాంటి మాస్టర్ని చూశాడు పత్రి సార్. ఒక విత్తనంలో మహావృక్షాన్ని చూడగలిగేటువంటి మహాద్రష్ట పత్రి సార్. మనందరికీ అవే నేర్పించాడు ఆయన. నేను ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు మేము చేసే పనులు చెప్తూ ఉంటాం. వాళ్ళు అడుగుతారు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏది, ఇదేది, అదేది, 30 అడుగుతారు వాళ్ళు. ఒరే ఏం లేవురా అని చెప్తాం. అట్లెట్లా లేకోకుండా ఎట్లా నడుస్తా అంటే, నడుస్తుంది రాదంతే. వాళ్ళకి ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయి. వాళ్ళు అనుకుంటాడు వీడికి పిచ్చి పట్టిందని. వాడికి కనుక నాకు పిచ్చి పట్టింది అని వాడు అనుకోకపోతే మనం చేసేది పనే కాదంటాడు పత్రి సార్. మన ఆలోచనలు పాజిటివ్గా కాదు, మిరాక్యులస్ ఆలోచనలు. ఆ విధమైన ఆలోచనలు చేయడం నేర్పించారు పత్రి సార్. తర్వాత మనందరికీ అద్భుతమైనటువంటి ఒక జ్ఞానాన్ని చిన్న మాట రూపంలో ఇచ్చారు. పత్రి సార్ని చాలాసార్లు అబ్జర్వ్ చేశా. సార్ పలానా ప్రాజెక్ట్లో ఒక ₹1 కోటి నష్టం వచ్చింది సార్ అంటే అసలు ఆయన అసలు ఆలోచించను కూడా ఆలోచించాడు. దాని గురించి 1 నిమిషం కూడా టైం కేటాయించాడు ఆ మాటలు వినడానికి. దాని గురించి ఏదైనా డిస్కస్ చేస్తే ఏదైనా ఆయన చెప్తాడేమో విందామంటే దాని గురించి 1 నిమిషం కూడా టైం కేటాయించాడు. పెద్ద వినాశనాలు జరిగినాయంటే కూడా మాట్లాడాడు. కానీ నోట్లో నుంచి మాట సరిగా లేదు అంటే ఆయన చేతికున్న 5 వేళ్ళు మన చెంప మీద ఉంటాయి. ఏమైంది అని ఆలోచించుకునే లోపల 5 వేలు ఎర్రగా అయిపోయింది అది చెంపేడ. నేనున్నా ధ్యాన జగత్ ఆఫీస్లో ఒక ఆయన వచ్చాడు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఎటరారా అన్నాడు. ఫాడ్ అని కొట్టాడు. బ్యాడ్ మార్నింగ్ ఏడన్నా ఉందరా, మూర్ఖశిఖామని మాట్లాడడం నేర్చుకో అన్నాడు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఆయన గ్రేట్ మాస్టర్ గట్టిగా చప్పట్లు కొట్టండి, బ్రేక్ఫాస్ట్ చేయండి సార్ అని చాలా వినయంగా మాట్లాడుతున్నాడు ఆయన. అపరిచితుడు సినిమాలో విక్రమ్ కూడా అలా యాక్ట్ చేయలేడు అంత తొందరగా. ఇప్పుడు కోపం వస్తే కొద్దిసేపు కోపం ఉంటుంది కదా, పత్రి సార్లో కోపం ఉండదు. కరెక్షన్, బుద్ధి చెప్పువాడు గుద్దినా మేలయ్య. ఆయన చెప్పేటప్పుడు ఎప్పుడు కాంప్రమైజే కాలే. వీడిని కొడితే ధ్యానానికి రాడేమో, వీడిని కొడితే ఏమన్నా అవుతుందేమో, వీడిని కొడితే ఇంకేమన్నా అవుతుందేమో, సమస్య లేదు. ఒకసారి ఏమైందంటే పొద్దుటూరులో ఉన్నాం మేమంతా. ప్రొద్దుటూరులో జగద్గురు శంకరాచార్య వాళ్ళ యొక్క ఆశ్రమం ఉంది, మఠం ఉంది అక్కడ. దాదాపు 2000 మంది వచ్చారు. ఆ రోజు నిండు పౌర్ణిమ. దానికి 1 వారం రోజులు మేమంతా గ్రౌండ్ వర్క్ చేసాం. సారు ఒక శ్లోకం అందుకున్నాడు. జడిలో ముండీలుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష అని శ్లోకం ఎత్తుకున్నాడు. దాని అర్థం చెప్పాడు. ఏమని? బోడుగుండ్లు కొట్టించుకుంటేనో, జడలు ఈరబోసి పెంచుకుంటేనో, కాషాయం ధరిస్తేనో నీకు జ్ఞానం రాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ మఠం హెడ్ ఆ రోజే ఎక్కడి నుంచి వచ్చాడు, వచ్చి మైక్ తీసుకున్నాడు. నా మఠానికి వచ్చి నన్నే బోడిగుండోడాన్ని తిడతావా, నా మఠానికి వచ్చి నన్నే తిడతావా అని చెప్పేసి ఆయన, అసలు నీకేం తెలుసు, ఆ శ్లోకంలో ఏముందో తెలుసా, ఈ శ్లోకంలో ఏముందో తెలుసా అని చెప్పేసి ఆయన రెచ్చిపోతున్నాడు. పత్రి సార్ మైక్ తీసుకొని, ఆ మాస్టర్ గట్టిగా చెప్పండి కొట్టినాడు, బాధిడుతున్నాడు అతను కన్ఫ్యూజ్ అయిపోయాడు.
నేనేమన్నా పొగుడుతున్నాను అనుకుంటున్నావు నువ్వేమన్నా అంటే ఇంకా బాగా తిడుతున్నాడు. గట్టిగా చెప్పట్లు కూడా ఆ మాస్టర్ అంటాడు. వాళ్ళ ప్లేస్కి వెళ్ళి సత్యం చెప్పడానికి ఎక్కడ ఇసుమంత కూడా వనకలేదు వెనకలేదు సారు. ప్రపంచమంతా పొద్దున్న లేస్తే పూజలు చేస్తుంటే విగ్రహారాధన చేయకూడదని 18 ప్రిన్సిపల్స్లో అండర్లైన్ చేసి పెట్టేసినాడు సార్. ప్రపంచం అంతా భోజనం తిన్నట్లు ట్యాబ్లెట్లు తింటుంటే పొద్దున్న లేస్తే రాత్రి వరకు నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పేశాడు. అసలు ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తుంటే పత్రి సార్ చెప్పేవన్నీ కూడా మామూలు మనుషులకైతే మెంటల్ ఎక్కుతుంది, దాంట్లో డౌటే లేదు. కానీ సత్యాన్ని చెప్పడానికి ఎక్కడైనా వెనుకాడలేదు. మన నోట్లోని మాట చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పేవారు పత్రి సార్. ఎప్పుడు కూడా ఆ చెప్పే విషయంలో ఎప్పుడు తొనగలేదు బెనగలేదు. మాస్టర్స్, మనం ఈరోజు ఇక్కడున్న వాళ్ళల్లో ధ్యానానికి ముందు ఎంతమంది మాంసాహారులు చేయతండి? ధ్యానానికి ముందు ఎస్. ధ్యానం తర్వాత ఎంతమంది శాకాహారులు అయ్యారు చూసారా? మన వల్ల ఎన్ని వందల వేల జీవులు హాయిగా ఉన్నాయి. అట్లాంటిది యావత్ ప్రపంచం అంతా ఈరోజు ఎన్ని లక్షల మంది శాకాహారులు అయ్యారు. అంతటి శక్తిని అంతటి జ్ఞానాన్ని మనందరికీ ఈ జీవితకాలంలో ఇంత ఈజీగా చెప్పిన ఏకైక గురువు పత్రి సార్. అతను ధ్యానానికి వస్తాడా రాడా సంబంధమే లేదు. నువ్వు మాత్రం శాకాహారివి కా, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలా, శాకాహారివి మాత్రం కా. అంత ఎంఫసైజ్ చెప్పాడు. మనం ఏం మాట్లాడాలో చెప్పాడు, ఎలా ఆలోచించాలో చెప్పాడు, నీ నమ్మక వ్యవస్థ ఎలా ఉండాలో చెప్పాడు, నువ్వు తినే తిండి ఎలా ఉండాలో చెప్పాడు, ఏం చేయాలో చెప్పాడు, ఏం చేయకూడదో చెప్పాడు. ప్రతి విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇంకో ఈవిడే పక్కనుంది. ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళా. ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళా. ఏముంది సార్ అంటే అక్కడ భోజనం బాగుంటుంది. వెంటనే పోయి ప్లేట్ పట్టుకున్నా. భోజనం పెట్టింది ఈవిడే, ఎవరో కాదు. నేను వెళ్ళి సార్ పక్కన కూర్చొని తింటున్నా. యాక్చువల్గా సార్ ఉన్నప్పుడు, పత్రి సార్ ఉన్నప్పుడు సార్ పక్కన ఎప్పుడు తినను నేను. ఎందుకంటే ఏమవుతుందో ఏమో తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ అని కేశవరావు సార్ రూమ్లో ఉంటే అట్లా బయటికి వెళ్ళా. ఆ కేశవరావు సార్ రూమ్లో కూర్చున్నప్పుడు ఆనందని పిలవండియా అన్నాడు సారు. వచ్చి కూర్చున్నా. నా దిక్కు చూస్తున్నాడంట. పక్కనే రామ్ జగదీష్ ఉన్నాడు. చేయి ఇట్లా అంటున్నాడు. టచ్ అయితే తింటున్నా కదా అంటున్నాను. మళ్ళా ఒకసారి టచ్ అయ్యి, తింటున్నాను కదా ఎందుకు అని అంటున్నా. చిన్న చెవులు అయిపోయాడు. పత్రి సార్ నీ దిక్కే చూస్తున్నాడు, ఒకసారి చూడన్నాడు. వెంటనే నేనేం చేసినా తెలుసా, నా చేతికి ఏమన్నా భోజనం అయిందని చూసా. వెనకాల భోజనం అయితే కొడతాడు సారు. భోజనం కాలేదే అన్న, కూరకి టచ్ అయితే కొడతాడు. టచ్ కాలేదే, కూర కూడా పక్కనే ఉన్నాయి, నెయ్యి వేసుకోకపోతే కూడా కొడతాడు. నెయ్యి కూడా వేసుకున్నా. ఇంకేమైందబ్బా అని ఆలోచిస్తున్నా. సర్లేని చిన్నగా తలగా ఎత్తా, ఏం సార్ అని. ఏంట్రా భోజనం, అడుక్కు తినేవాడిలాగా అంత భోజనం పెట్టుకున్నావు ఏంట్రా అన్నాడు. ఓహో, అన్నం ఇంత పెట్టుకోకూడదు అనమాట. అప్పుడు కానీ నాకు తెలియదు నిజంగానే. దాని గురించి అర్ధగంట సేపు తిట్టాడు. ఆ మాత్రం తెలియకోకుండా ఎట్లా పెరిగావు నువ్వు, ఇంత పెద్దగా పెరిగావేంట్రా, ఆ చిన్న విషయం కూడా తెలియదు అంటాడు. నిజంగా తెలియదు. మరి లాస్ట్కు తట్టుకోలేక ఆయన తిట్లు తట్టుకోలేక, సార్ మాధవక్క పెట్టింది సార్ అన్న. తప్పించుకోవడానికి ఆయన ఇంకా తిట్టడం మొదలుపెట్టాడు. అంటే నీ బుద్ధి ఏమైంది, నీ జ్ఞానం ఏమైంది అంటే, వాళ్ళు ఎంత పెడితే అంత ప్లేట్లో పెట్టించుకుంటావా, భిక్షగాడివా నువ్వేమైనా, ఊరినైనా ఇంత చిన్న విషయానికి ఇంత పెద్దగా ఉందా ఇది. సో మాస్టర్స్, ప్రతి చిన్న విషయంలో ఇంత పెద్ద సైన్స్ అని చెప్పారు పత్రి సార్. ఈరోజు పత్రి సార్ వల్ల కొన్ని కోట్ల కుటుంబాలు ఆనందంగా జీవిస్తున్నాయి. సో మీ అందరి ముందు ఈ విధంగా సార్ గురించి పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మనందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి పిఎంసి అనేదాన్ని ఒకటి సృష్టించారు సారు. ఎక్కడెక్కడి వాళ్ళు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 140 దేశాలు పిఎంసి చూస్తున్నాయి. ఈరోజు గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ స్పిరిచువల్ టాబ్లెట్ నుంచి అంతకంటే ముందు సార్ వెయిట్ చేస్తున్నారు. యాదగిరి గారు ఓన్లీ 5 minutes. ఓకే, సార్కి 10 minutes కావాలంట. 10 minutes ఇద్దామా? మ్యాజిక్ చేస్తారంట. ఓకే, యాక్చువల్లీ 3 hours ప్రోగ్రామ్స్ ఇస్తాను మేడం. మీరు
సంతోషం మేడం, థ్యాంక్ యూ. ఎక్కువ సమయం లేదు కాబట్టి తక్కువ, మేడం గారు చెప్పినట్టుగా తక్కువ సమయంలో ముగిస్తాను. ముఖ్యంగా సుభాష్ పత్రిజీ స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ఎందరో యోగా మహానుభావులకు అందరికీ సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశాన్ని మేడం గారు నాకు ఇచ్చినందుకు తెలియజేస్తూ, నేను ప్రొఫెషనల్ మెజిషియన్ అండి. ఈ అవకాశాన్ని మాకు కలిగించినందుకు మేడం గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, కాసేపట్లో మ్యాజిక్ అంటే ఎదుటి వాళ్ళను కన్ఫ్యూజ్ చేయడమే మాయ. ఈ మాయా జగత్తులో నేను ఒక చిన్న మాయగాన్ని. నాకంటే పెద్ద పెద్ద మాయగాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళ దాంట్లో నేను కూడా ఒక చిన్న మాయగాన్ని. ఓకే, రీసెంట్లీ అమెరికా, లండన్, కెనడా, కాలిఫోర్నియా బయట దేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చొచ్చాను. అక్కడ నా ప్రతిభ నచ్చి వారు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఓకే, మరి మీరు కన్ఫ్యూజ్ కావచ్చు సార్, మాయాజాలం. ఓకే, థ్యాంక్ యూ. మేడం గారు, అజా నేను 2 చేతులతో ప్రదర్శనిస్తాను కాబట్టి ప్లీజ్ ఎవరైనా హెల్పింగ్ మైక్ పట్టుకునే వాళ్ళు కొంచెం, అబ్బాయి ఎవరైనా వస్తే, పెద్దవాళ్ళు మీరు వద్దు సార్ ప్లీజ్. వద్దు సార్, పిల్లలు అంతేనా సార్? సార్ క్షమించాను, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, 1 మినిట్ సార్. మాయా అంటే మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. మాయ అంటే ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడమే మాయ. చూడండి, ఇది ఒక మంత్రదండం సార్, కర్ర అది ఒకటి. ఓకే, ఎస్. ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాస్. ఓకే, 1 2 3 ఎస్ ఎస్, కమాన్, థ్యాంక్ యూ. ఓకే, గట్టిగా క్లాప్స్. సార్ మీకు అందరికీ నచ్చితే చప్పట్లు కొట్టండి, నచ్చకపోతే మీ అమూల్యమైన సమయాన్ని నేను వృధా చేసినందుకు నన్ను కొట్టచ్చు మీరు అందరు కలిసి. థ్యాంక్ యూ, ఎందుకంటే వృధా చేయకూడదు కదా. ఎన్ని రూప్స్ సార్ ఇవి మేడం చెప్పండి? తాళ్ళు ఎన్ని? 2 తాళ్ళు. ఓకే, ఒక చిన్న పిల్లలు ఎవరైనా వస్తారా? 2 అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. రా అమ్మ, పాప రా. కొంచెం పెద్ద అమ్మాయి పాప చిన్న, రా అమ్మ ప్లీజ్, నువ్వు రా అమ్మ, నువ్వు రా. ఇటు వరకు పట్టుకో, నువ్వు ఇటు వరకు పట్టుకో, ఇటు చివరికి పట్టుకో, చివరి పట్టుకో, నువ్వు ఇటు చివరి పట్టుకో అమ్మ. నేను 1 2 3 అనగానే లాగాలి. ఓకే, లాగు, పట్టుకో, కొంచెం లాగు, పట్టుకో చివరికి. ఓకే, ఎస్, రైట్. 1 2 3 ఎస్, లాగు. ఓకే, ఎస్. 2 గట్టిగా క్లాప్స్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ, వెరీ గుడ్. మళ్ళీ పిలుస్తాను, రండి. సార్ ఒక పేపర్ ఉంది, వేస్ట్ పేపర్ సార్. ఫోటో వీడియో తీసుకునే వాళ్ళు చిత్రీకరించుకోవచ్చు. నచ్చితే మీ బంధువులకు కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ షేర్ చేసుకోవడానికి అనుకూలం ఉంటుంది కాబట్టి గుర్తు చేస్తున్నాను. నేను కూడా కనపడేటట్టు తీయండి ఫోటోలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లాస్ట్లో మీకు అందరికీ కూడా పూల వర్షం ఉంటుంది. ఎలా పూల వర్షం కురుస్తుంది అనేది విచిత్రం. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మీ అందరి పైన చల్లుతాను, మీరు నిజంగానే పిచ్చోడే వచ్చిండు తరిమి కొట్టుండి అని అంటారు కదా మేడం, భయపడతారు కూడా. నీళ్ళు పోస్తే నీళ్ళకు బదులు ఏం జరుగుతుంది అనేది చూడండి, పూల వర్షం కురుస్తుంది. మీకు రాళ్ళ వర్షం కావాలా, కనక వర్షం కావాలా, పూల వర్షం కావాలా, కాసుల వర్షం కావాలా, 4-5 రకాల వర్షాలు ఉంటాయి. పూల వర్షం వెరీ గుడ్, పూల వర్షం కురిపిద్దాం. డబ్బులు వద్దా? డబ్బుల వర్షం లాస్ట్లో మేడం సమయం ఇచ్చిన దాన్ని బట్టి మనం చేద్దాం. ఒక వేస్ట్ పేపర్ తీసుకున్నాను మేడం, సెల్ ఫోన్లలో చిత్రీకరించుకోవచ్చు. రైట్, 1 2 3 4 4 వైపులో 4 ముక్కలు చింపి పడేసేసాను. మళ్ళీ మధ్యలో కూడా చింపుతాను. ఓకే, రైట్, 1 2 3 ఎస్, కమాన్. 2 pieces, 4 pieces, 6 డబల్. ఇప్పుడు లెక్క పెట్టుకోలేరు, ఎందుకంటే ఎన్నో ముక్కలు, లెక్క పెట్టలేనని ముక్కలు చెప్తున్నాను కదా. ఎన్నో ముక్కలు కూడా కింద పడుతున్నాయి, ఎన్నో ముక్కలు. ఓకే, లెక్కలేనని చింపుతూ కింద పడగొడుతున్నాను ముక్కలన్నీ. ఓకే, పెన్ ఉందా సార్ మీ జేబుకి?
సరే నా దగ్గర మంచదానం కొన్ని ముక్కలు ఇవ్వండి సార్, నేను పట్టుకుంటాను. మీ చేతుల నుంచి ఇవ్వండి కొన్ని ముక్కలు, ఓ 2-3 చాలు సార్, చాలు చాలు చాలు. థ్యాంక్ యూ సార్, పట్టుకోండి. థ్యాంక్ యూ సార్, సార్ ఇచ్చారు సార్. ఓకే, ఆల్రెడీ కొన్ని గుప్పిట్లో ముక్కలు ఉన్నాయి, సార్ కూడా కొన్ని ముక్కలు ఇచ్చారు కింద పడ్డాయి. అవి ఇవన్నీ టోటల్గా నా గుప్పిట్లో పట్టుకున్నాను, మంచదానం తీసుకుంటున్నాను. రైట్ 1 2 3 ఎస్ కమాన్. రైట్, అబ్రగదబ్రా జబ్రక అబ్రా ఆజిబ్రా ఆకాయ బద్ద, ఇదే మా మంత్రం. అది మీరు కూడా చేసుకోవచ్చు ఈ మంత్రం నేర్చుకొని. రైట్, థ్యాంక్ యూ. నా పెన్ను నా మంత్రదానం నా జేబులో పెట్టుకుంటున్నాను. ఎన్నో ముక్కలు నా గుప్పిట్లో పట్టుకున్నాను, అవే ముక్కలన్నీ మళ్ళీ చిన్న చిన్న చేస్తూ కింద పడగొడుతున్నాను. మొత్తం ముక్కలు చేస్తూ కింద పడగొడుతున్నాను. ఏం సార్, ఎన్ని ముక్కలు పడుతున్నాయి మేడం? లెక్కలేనన్ని ముక్కలు చింపుతూ కింద పడగొడుతున్నాను కదా. ఓకే, ఎస్. నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకపోతే నన్ను కొట్టచ్చు. నేర్చుకునే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాను, ఓన్లీ 2 days. నా ఫోన్ నెంబర్ ఒక మాటలో నా యొక్క పరిచయం కూడా చేసుకుంటాను. నా పేరు కొండ యాదగిరి, అమీర్పేట, యూసుఫ్గూడ, హైదరాబాద్. నా యొక్క ఫోన్ నంబర్ 9652166694. మీ శుభకార్యాల్లో బర్త్డే ఫంక్షన్లో పిలవచ్చు, పూల వర్షం ఉచితంగా కురిపిస్తాను. మన ధ్యాన యోగా క్లాసెస్లో కూడా ఎక్కడైనా పిలిస్తే కూడా ఫ్రీగా ఉచితంగా మీకు సేవలు అందిస్తాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐటమ్. అవి చల్తాయి అవి. మరి తలా ఒకటి ఇవ్వచ్చు కదా. ఇస్తాం, ఎన్ని కావాలంటే అన్ని. బ్యాగులు తెచ్చుకొని బ్యాగులు నింపించిస్తాను సార్. ఓకే, ఇక్కడే హుండీలో వేసిపోదాం. పోలవర్షం కురిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్. సార్ ఇక్కడ చూడండి. రైట్, 1 minute. కోవట్ అరే బ్యాగ్ మేడం కొంచెం పట్టుకుంటా. కోవట్ కింద పట్టుకున్నా. ఇంకో టేబుల్ ఉంటే టేబుల్ వేసుకుని టేబుల్ మీద పట్టుకునేవాడిని. చెప్పాలి ముందు అదే సార్, ఎందుకంటే టైం లేదా సడన్గా నాకు అవకాశం. ఇదే లాస్ట్ ఐటమ్. అంతేనా మేడం? ఇంకా చాలా ప్రోగ్రామ్స్ నా దగ్గర, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంతేనా? మీరు పెద్దవాళ్ళు అని చెప్పి నేను. థ్యాంక్ యూ మేడం. రైట్ 1 2 పర్లేదు అనిపించాను కదా. రైట్ థ్యాంక్ యూ. లాస్ట్ ఒక 2 పూల వర్షం కురిపిద్దాం మేడం. లాస్ట్ అదొక్కటే చేయండి. సరే మేడం. సో ఇది లాస్ట్ ట్రిక్ అండి. దీని తర్వాత స్పిరిచువల్ ట్యాబ్లెట్ వాళ్ళు రెడీగా ఉండాలి. వద్దు, పోలవర్షం కురిపోయింది డైరెక్ట్. మా వాళ్ళు పూల కోసం వెయిట్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, 4:30 నుండి అఖండ ధ్యానము మొదలవబోతుంది. ఎవ్వరు కూడా 4:30 తర్వాత కదలడానికి వీలు లేదు. మేడం పూల వర్షం అంటారా? ఫైనల్ ఫాస్ట్. గ్లాస్ లేదా? లేదు. పట్టుకోండి సార్, మీరు ప్లీజ్. శ్రమిస్తున్నాను మీకు. సార్ చూడండి, ఇది ఒక రేకు డబ్బా, ఇనుపది రేకు డబ్బా. ఇది ఒక రేకు డబ్బా. ఓకే, రేకు డబ్బా ఇక్కడ పెట్టండి. ఇలా కొంచెం వాటర్ పోయండి సార్. ఓకే, ఇంకొంచెం పోయండి. చాలు. ఇవే వాటర్ మీ మీద వస్తే ఊరుకుంటారా సార్? ఊరుకోరు కదా, కొట్టనే కొడతారు కూడా. పిచ్చోడు వచ్చిండి ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారు, తరిమి కొట్టండి అని అంటారు. ఓకే, వాటరే కదా సార్, వాటర్ పోయమంటారా ఇవన్నీ మీ మీద? కానీ మంచిరిచ్చిపోద్దాం. ఓకే, రైట్. మేడం గారు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. ఎవరైనా రావచ్చు, మన పెద్దవాళ్ళు రమ్మంటుంది మేడం. పూలవర్షం కురిపిద్దాం. రండి సార్, కూర్చోండి. 2-3 రండి, కూర్చోండి. వద్దు, టైం తక్కువ ఉంది, ఫాస్ట్ కానీ చేయండి. 1 2 3
అబ్రకదబ్రా జబ్రకాబ్రా ఆల్జిబ్రా రైట్. అరే మంత్రాలు పనిచేస్తలేవు, కొంచెం చేతులు వదిలిపెట్టాలి మేడం. మళ్ళీ ఒకసారి మంత్రిద్దాం. 1 2 3 ఎస్ కమాన్ రైట్. అబ్రకదబ్రా జబ్రకాబ్రా ఆల్జిబ్రా రైట్. ఓకే నా పెన్ను మంత్రదండం నా జేబులో పెట్టుకున్నాను. ఓకే ఇవి వాటర్ మీ మీద పోయచ్చా? వేయమంటారా? కొట్టారు కదా, సరే మంచిది. మళ్ళీ ఒకసారి ఈ యొక్క రేకు డబ్బా ఇది ఒకటి, ఈ రేకు డబ్బాలో వాటర్ పోసాను. ఈ యొక్క రేకు డబ్బా దీంట్లో పెట్టాను. ఓకే రైట్. ఎస్ కమాన్ రైట్. ఎస్ అబ్రకదబ్రా దబ్బరబ్రా ఆల్జెబ్రా. సార్ రండి మేడం గారు, అక్కడ వాటర్ వస్తున్నాను మరి. సారే సార్ కొట్టారు కదా. ఓకే 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 రైట్. నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకపోతే మీరు అందరు కలిసి నన్ను కొట్టచ్చు. మేడం గారు ఓకే ఓకే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. స్పిరిచువల్